ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, దైవాశీస్సులు. మీకు, మీ కుటుంబాలకు, మీ యొక్క పరిచర్యలకు, మీ యొక్క పనులకు సమస్తమును దేవుడే ఆయన దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింపచేయును గాక. ఈ దినమున మన అంశం ధనము శాశ్వతము కాదు, ధనవంతుడు శాశ్వతుడు కాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనములో ఈ మాట వ్రాయబడి ఉన్నది. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న స్నేహితులారా, ఆత్మీయులారా, విశ్వాసులారా, ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ఆల్సో నేను వినే మీరు ఈ ప్రపంచంలో అన్ని రంగాలలో ఉన్నవారు ధనము కోసం వెంపర్లాడుతూ ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని పోగు చేసుకోవాలి, ధనాన్ని వృద్ధి చేసుకోవాలనే తాపత్రయము కలిగిన ప్రపంచంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఇందులో ఎవరూ తీసిపోలేదు, ఏ రంగములో ఉన్నవారు. అయితే జ్ఞాని అయిన సొలొమోను తాను రాసిన సామెతలు అనే పుస్తకములో 27వ అధ్యాయం 24వ వచనములో ధనము శాశ్వతము కాదు, కావున ఈ అశాశ్వతమైన లోకములో మనము పరిగెత్తి పోటీ పడి ఆ విధంగా ఆ ధనాన్ని చేజిక్కించుకోవాలని, ధనమును వృద్ధి చేసుకోవాలని, ధనమును ఇంకా మనము ఆస్వాదించాలని ఆ ప్రయత్నాలలో మనము బ్రతుకుచూ ఉన్నాం. అయితే ధనము యొక్క ఆ యొక్క సంగతిని గుర్తెరిగిన ధనవంతుడైన ఐక్య ఇజ్రాయేలీలకు 3వ రాజుగా పరిపాలన చేసిన సొలొమోను ఈ విషయాన్ని వ్రాసి ఉన్నాడు. కావున ధనము శాశ్వతము కాదు, ఆ విధంగానే ధనవంతుడు కూడా శాశ్వతుడు కాడు. బైబిల్లో ఒక ధనవంతుని గురించి ఈ దినమున మనము ధ్యానము చేసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుంచి 23వ వచనము వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. 4 సువార్తలలో ఈ ధనవంతుని గురించిన ప్రస్తావన వ్రాయబడి ఉన్నది. ఆ విధంగానే మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనములో, లూకా 18:18లో ఈ ధనవంతుని గురించిన విషయాలు రాయబడి ఉన్నాయి. ఇతడు ఒక యవనస్తునిగా మనము చూడగలము. కావున ఈయన పరుగున వచ్చాడు, కావున ఇతడు ఒక యవనస్తుడు. రెండవదిగా లూకా 18వ అధ్యాయం 18వ వచనములో అధికారి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అతడు ఒక యవనస్తుడు. రెండవదిగా ఇతడు ఒక అధికారి అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. సో మొదటిదిగా యవనస్తుడు అనే మాట మార్కు సువార్త 19వ అధ్యాయము 22వ వచనములో, అయితే ఆ యవనుడు, కాబట్టి యవన కాలమున ఉన్న వ్యక్తి. రెండవదిగా అధికారములో ఉన్న వ్యక్తిగా మనము చూడగలము. ఇక మూడవదిగా ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆ విధంగానే లూకా సువార్త 18వ అధ్యాయము 23వ వచనములో అతడు మిక్కిలి ధనవంతుడు అనే మాట వ్రాయబడి ఉన్నది. కావున ఇక్కడ ఒక ధనవంతుడైన వ్యక్తిని మనము చూడగలం. అతని పేరు వ్రాయబడలేదు, ఒక యవనుడు. రెండవదిగా అతడు అధికారములో కలిగిన వాడు. లూకా 18:23వ వచనములో అతడు మిక్కిలి ధనవంతుడు అని వ్రాయబడి ఉన్నట్టుగా మనము చూడగలం. ఆ విధముగానే నాలుగవదిగా మత్తయి సువార్త 19వ అధ్యాయము 18వ వచనము నుంచి మనం చదువుకుంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనని అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. ఒక విధంగా ఈ ధనవంతుడు చిన్నప్పటి నుంచే ఈ యొక్క 10 ఆజ్ఞలను ఆయన అనుసరిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆ విధముగానే ఆయనలో ఉన్న మరొక లక్షణం ఏదంటే, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని యేసుక్రీస్తు వారిని అడిగాడు. ఏ మంచి కార్యము చేస్తే మనము మనశ్శాంతి పొందుతాము, మోక్షానికి వెళుతాం. కాబట్టి ఒక విధంగా రక్షింపబడాలనే ఆశ, నిత్య జీవమును పొందాలనే ఆశ, పరలోకాన్ని చేరాలనే ఆశ కలిగిన వ్యక్తిగా మనము చూస్తాం.
సో కాబట్టి అతడు ఒక యవనస్తుడు, రెండవదిగా అతడు ఒక అధికారి, మూడవదిగా అతడు ఒక ధనవంతుడు, నాలుగవదిగా చిన్నప్పటి నుంచే ఆయన 10 ఆజ్ఞలను నేను అనుసరిస్తూ ఉన్నానని ఆయన ఒక విధంగా మంచి వ్యక్తిగా తనను తాను దేవుని ఎదుట కనపరుచుకున్నాడు. ఐదవదిగా నిత్య జీవము పొందాలంటే నేను ఏమి చేయాలి, పరలోకము చేరాలంటే, మోక్షము చేరాలంటే, ఆ నిత్య రాజ్యము చేరాలంటే నేనేమి చేయాలన్న కుతూహలము కలిగిన వ్యక్తిగా మనము చూడగలము. ఇంకా ఆయనలో ఉన్న మరొక లక్షణం ఏదంటే, ఆరవదిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో అతడు యేసునొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. కాబట్టి యేసునొద్దకు ఆయన పరిగెత్తుకొని వచ్చాడు. ఎంతో ఆతురత కలిగిన వానిగా చూస్తాం, మోకాళ్ళుని యేసు ఎదుట. కాబట్టి యేసు అంటే గౌరవం, యేసు అంటే ఒక అభిమానం, మరి ఉన్నతమైన వ్యక్తిగా చూడగలిగాడు. సో కాబట్టి ఆతురత కలిగిన వ్యక్తిగా మనము చూడగలం. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో ఆ ప్రభు వారిని అంటూ ఉన్నాడు, సద్బోధకుడా. సత్ ప్లస్ బోధకుడు అంటే మంచి బోధకుడు, అనగా ఏది బోధిస్తాడో దాన్ని ఆయన అవలంబించేవాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ముందు ఆయన చేసి ఇలాగూ చేయడని చెప్పేవాడు. కాబట్టి యేసు యొక్క శీలమును ఎరిగిన వ్యక్తిగా మనము చూడగలం, అనగా యేసు గుణగణాలను, యేసు యొక్క స్వభావాన్ని ఎరిగిన వ్యక్తిగా మనము చూడగలం. అందుకే సత్బోధకుడా అన్నాడు మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో. చివరిదిగా ఇతడు యేసు చేత ప్రేమింపబడిన ఉన్నట్టుగా చూడగలం. మార్కు 10వ అధ్యాయము 21వ వచనములో యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, ఎందుకనగా పరిగెత్తుకొని వచ్చాడు, మోకాళ్ళున్నాడు, యేసయ్యను సద్బోధకుడు అని పిలిచాడు. నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలని యేసును ఆయన అడిగిన వ్యక్తిగా మనము చూడగలం. సో కాబట్టి ఇలాంటి క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఒకటి, ఆయన ఒక యవనునిగా మనం చూడగలం. యవనస్తులారా మీరు బలవంతులు, ఎందుకనగా దేవుని వాక్యము మీలో నిలుచున్నది. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. కాబట్టి సాతానుకు కావలసింది యవనస్తులు కావాలి, దేవునికి కావలసింది యవనస్తులు కావాలి. కాబట్టి ఈ దినాల్లో టీనేజ్ లో ఉన్న అనేక మంది పిల్లలని సాతానుడు లోక సంబంధంగా, పాప సంబంధంగా, తన యొక్క ఇచ్ఛల ప్రకారము వారిని సాతానుడు వాడుకుంటున్నాడు. అదే సమయంలో దేవుడు తన బిడ్డలైన యవనస్తులను కూడా అనేకమైన వారిని కూడా లేపుకొని తన యొక్క పనిని, పరిచర్యను, సువార్తను, వాక్యాన్ని చాటి చెప్పడానికి దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి యవనుడు అనే మాట మనము చూడగలం. అందుకే యవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని బైబిల్లో రాయబడి ఉన్నది. సో కాబట్టి ఇతడు యవనస్తుడు. రెండవదిగా ఇతడు అధికారము కలిగిన వాడు. బహుశా ఆ దినాలలో రోమా ప్రభుత్వము చేత నియమింపబడిన ఆ యొక్క ఒక అధికారి అయి ఉండవచ్చు. కాబట్టి ఈయన అధికారము కలిగిన వారు. కాబట్టి ఈ దినాలలో అధికారం ఉంటే డబ్బు వస్తుంది. అందుకే మనుషులు ఎందుకు అధికారము కోసం ప్రాకులాడుతారంటే, అధికారము వస్తే అన్నీ కూడా వసతులు, వనరులు, ఆదాయాలు అన్నీ కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. సో కాబట్టి ఇతడు ఒక అధికారము కలిగిన వ్యక్తి. కాబట్టి అధికారము కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు? క్రింది వారిని ఆయన అజమాయిషి చేస్తాడు, వారి మీద బాసిజం చేస్తాడు, కాబట్టి వారికి ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి అధికారము కలిగిన వ్యక్తిగా చూడగల. మూడవదిగా ఇతడు మిక్కిలి ధనవంతుడు, మామూలు ధనవంతుడు కాదు. కాబట్టి ఆయన అధికారాన్ని బట్టి ఆయన ఎంతో డబ్బును సంపాదించుకున్నాడు, ఎంతో పోగు చేసుకున్నాడు, ఎంతో వృద్ధి చేసుకున్నాడు, ఎంతో దాచుకున్నాడు. అందుకే మిక్కిలి ధనవంతుడు. నాలుగవదిగా ఆయన మంచివానిగా మనం చూడగలం. అనగా యేసయ్య అంటాడు, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే 10 ఆజ్ఞలు అనుసరించు అంటే, ప్రభువా నేను ఇవి చిన్నప్పటి నుంచే బాల్యము నుండే నేను అనుసరిస్తూ ఉన్నాను అని ఆయన ఘంటాపదంగా యేసయ్యతో చెప్పాడు. ఐదవదిగా ఆయన నిత్య జీవమునకు మూలము యేసే అనే
ఆ విషయాన్ని తెలుసుకొని అందుకే ఆయన రక్షింపబడాలనే ఆశ. అందుకే నిత్య జీవము పొందాలంటే ఏమి చేయాలి? చర్చికి వెళితే నిత్య జీవం వస్తుందా? లేక గుడిలోకి వెళ్ళి దశమ భాగాలు ఇస్తే మనకు నిత్య జీవం వస్తుందా? లేకపోతే మనము స్పాన్సర్ చేస్తే నిత్య జీవం వస్తుందా? లేకపోతే మనము వస్త్రాలు ఇవ్వడం ద్వారా, దాన ధర్మాలు చేయడం ద్వారా, అన్నదానం, భూదానం, గోదానం, శ్రమదానం, వస్త్రదానం, రక్తదానం చేయడం ద్వారా నిత్య జీవము పొందగలమా? పొందలేం. కాబట్టి ఈ వ్యక్తి యేసే ఆయన నిత్య జీవమును ఇవ్వగలడని ఎరిగి నిత్య జీవము నేను పొందాలనే కుతూహలము కలిగిన వ్యక్తిగా ఈయన చూడగలం. ఆరవదిగా ఈయన ఎటువంటి వాడంటే ఆతురత గలవాడు. అందుకే యేసు నద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. యేసు ఎదుట మోకాలు ఉన్నాడు. కాబట్టి యేసు అంటే గౌరవం, యేసు అంటే భక్తి, యేసు అంటే ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న మరి ఆ యొక్క యేసు క్రీస్తును ఈ వ్యక్తి చూసినట్టుగా మనం చూడగా. ఇక ఏడవదిగా ఏదంటే యేసు యొక్క శీలాన్ని ఎరిగాడు. ఎరిగి యేసును బోధకుడా, సత్బోధకుడా అంటున్నాడు. సత్బోధకుడా. దుర్బోధకులు ఉన్నారు, సత్బోధకులు ఉన్నారు. సో కాబట్టి దైవజనులు ఉన్నారు, భక్తి కలిగిన దైవజనులు ఉన్నారు. సో కాబట్టి ఈ వ్యక్తి యేసు యొక్క శీలాన్ని, యేసు స్వభావాన్ని, యేసు గుణగణాలను ఎరిగాడు. అందుకే సత్బోధకుడా అంటూ ఉన్నాడు. బోధకుడా కాదు, సద్బోధకుడా. కాబట్టి ఆయన ఏది చెప్పినా ఆయన చేసి ఆ విధంగా చెప్పేవాడు. అందుకే సద్బోధకుడు అన్నాడు. ఏడవదిగా ఏదంటే యేసు చేత ప్రేమించబడిన వ్యక్తిగా మనము చూడగలం. అయితే యేసు అతనితో అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. పౌలు అంటాడు, ఒకటి చేయుచున్నాను, అదేమిటనగా వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. కాబట్టి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటంటే మార్క్స్ వార్త 10:21 నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను. నన్ను వెంబడించుమని ఆ వ్యక్తితో ప్రభువారు చెప్పినట్టుగా మనము చూడగలం. సో కాబట్టి ఇక్కడ ప్రభు అన్న మాట ఏదంటే నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము. నిజంగా దేవుడు ఆ విధంగా కోరుకుంటాడా మనలను? ఎందుకు కోరుకుంటాడు? మనకున్నవన్నీ ఇండ్లు అమ్మేసి, పొలాలు అమ్మేసి, లేకపోతే ప్లాట్స్ అమ్మేసి, ఫ్లాట్స్ అమ్మేసి ఉన్న పాటున నా సేవకు రా, లేకపోతే నా దగ్గరకు వచ్చేసాయని దేవుడు అంత కఠినాత్ముడా? కానీ ఈయనలో దేవుడు ఒకటి గమనించాడు. కాబట్టి దేవునికి అతనికి మధ్య ఒక అడ్డుగోడగా ఈ ధనము మిగిలి ఉన్నది. అందుకే అది అమ్మి బీదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించుము. ఇక్కడ గమనించవలసిన విషయం ఏదంటే మన జీవిత లక్ష్యాలుగా కొన్ని మనము చేసుకున్నాం. అది ధనమా, లేక అధికారమా, లేక కీర్త, లేకపోతే ఒక యవనమా, లేకపోతే అది మంచితనమా, ఏది కూడా మన రక్షణకు ఇవన్నీ హామీ ఇవ్వవు. సో కాబట్టి నీకు ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నాయి, ఆందోళన చెందకు, అది నీకు ఇంతకు ముందే ఉందని యేసు చెప్పలేదు. కాబట్టి ఇన్ని క్వాలిటీస్ ఆయనలో ఉన్నా సో నీవేమి యాంగ్జైటీ పడద్దు, నీవు ఆందోళన కలవరము చెందొద్దు. సో కాబట్టి అది నీకు ఇంతకు ముందే ఉందని యేసు చెప్పలేదు. అందుకే ప్రభు అంటాడు, నీకు ఒకటి కొదవగా ఉంది. నా జీవితంలో ఒక కొదవ ఉన్నది. కాబట్టి ఆ కొదవ ప్రభువు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. కాబట్టి నీవు దేవునిని, రెండవదిగా నీవు ప్రేమించే అది ఏదైనా కూడా, దేవునికి నీకు మధ్య ప్రేమించే ఏదైనా కూడా ఒక అడ్డుగోడగా వస్తే దేవుడు అంటున్నాడు అది నీకు కొదువుగా ఉన్నది. సో ఇంకా నాకు కొదువ ఏమని మత్తయి సువార్త 19:20 అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమిటి? కాబట్టి ప్రభు అంటున్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అదేమిటనగా నీకు దేవునికి మధ్య ఉన్న ధనము యొక్క ఆశను, ధనము యొక్క అత్యాశను, ధనము యొక్క వ్యామోహమును, ధనాపేక్షను నీవు త్యజించుము అని ప్రభువు సెలవిచ్చున్నాడు. అందుకే డబ్బు మనుషులను
దేవుని రాజ్యమునకు వెలుపల ఉంచవచ్చును. అందుకే ప్రభు ప్రతి ఒక్కరి నుండి అదే కోరుతున్నాడు. అతడు దేవుని ప్రేమించిన దానికంటే తన డబ్బుని ఎక్కువగా ప్రేమించినట్టు ప్రభువు గ్రహించగలిగాడు. అందుకే అతనికిని అతని యొక్క రక్షణకును మధ్యను నిలిచింది అతని ధనమే. కాబట్టి ఇక్కడ అతనికిని అతని యొక్క రక్షణకు, అతని యొక్క నిత్య జీవమునకు మధ్య అడ్డుగోడగా నిలిచింది ఏదంటే ధనమే. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నా, ఈ వాక్యాన్ని నీవు ఆలకిస్తూ ఉన్నా. ధనము శాశ్వతము కాదు. అనేక సార్లు ఈ ధనము కోసమే మన జీవితాన్ని పణంగా పెట్టి, ఈ ధనము కోసమే లేచింది మొదలుకొని మధ్యరాత్రి వరకు దాని గురించిన ధ్యాస, దాని గురించిన ఆలోచనలతోనే మనము జీవిస్తూ ఉన్నాం. కావున ధనము శాశ్వతము కాదు. బైబిల్లో వ్రాయబడిన మాట ఏదంటే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10-14 వచనాల్లో ప్రసంగి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. కాబట్టి ధనము నిజమే అక్కరకు వస్తుంది, కానీ ధనమే దైవంగా, ధనమే ఇక పరమావధిగా మనము భావిస్తే అది మనకు తృప్తిని ఇవ్వజాలదు. కాబట్టి ఇదియును వ్యర్థమే అని సొలొమోను జ్ఞాని ప్రసంగి ఈ పుస్తకములో ఆయన వ్రాసి ఉన్నాడు. సో కాబట్టి ఈ వ్యక్తికి అతని యొక్క రక్షణకును మధ్య నిలిచింది ఏదంటే ధనము. అందుకే అతడు దేవుని ప్రేమించిన దానికంటే తన డబ్బుని ఎక్కువగా ఆయన ప్రేమించినట్టుగా మనము చూడగలము. ఈ సమయంలో మనము గమనించవలసిన విషయం ఏదంటే మనకు కలిగిన యావత్తుతో దేవునిని ప్రేమించమని దేవుడు మనలను కోరుతున్నాడు ఈ రోజు కూడా. కాబట్టి కేవలము డబ్బు ఇవ్వడం కాదు, వస్తువులు ఇవ్వడం కాదు, లేకపోతే ఇంకొకటి వాహనాలు ఇవ్వడం కాదు, కానీ మనకు కలిగిన యావత్తుతో మనము దేవునిని ప్రేమించుమని ఆయన మనలను ఘంటాపథంగా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవదిగా మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకాలి. మూడవదిగా అందరికంటే అన్నిటికంటే ఆయననే మనం ఎక్కువగా ప్రేమించాలి. అందరికంటే అన్నిటికంటే మనం ఆయనని ఎక్కువగా ప్రేమించాలి. నాలుగవదిగా ఏదంటే మనము క్రీస్తుతో సిలువ వేయబడి క్రీస్తే నా యందు జీవించుచున్నాడన్న నిశ్చయితతో మనము ఆ విధంగా జీవించాలి. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనల నుంచి కోరేది ఏదంటే మనకు కలిగిన యావత్తుతో దేవుణ్ణి ప్రేమించమని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన హృదయాన్ని ఇవ్వాలి, రెండవదిగా మన శరీరాన్ని ఇవ్వాలి, మూడవదిగా మనకు కలిగిన జ్యేష్ఠ సంతానము కుమారుని దేవుని సేవకు ఇవ్వాలి, నాలుగవదిగా మనకున్న ధనం, టైం, టాలెంట్, ట్రెజర్, ఎనర్జీ, అది ఏదైనా కూడా దేవుని సేవలో మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రెండవదిగా ఏదంటే దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. మత్తయి 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆహారమా, వస్త్రమా, లేక ఈ జీవనోపాధికి సంబంధించిన అది ఏదైనా కూడా దేవుడు ఇస్తాడు. ఇక మూడవదికి ఏదంటే నాకంటే తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. సో కాబట్టి అన్నిటికంటే, అందరికంటే మనము దేవునినే ఎక్కువగా ప్రేమించాలి. అందుకే పేతురుతో ప్రభు పునరుత్థానుడైన తర్వాత కూడా ఆ గలిలయ సముద్రము దగ్గర సూర్యోదయమున యేసు దరిన నిలిచి పేతురుతో అంటున్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? భోజనం పెట్టి భోజనము తిన్న తర్వాత నీవు నన్ను ప్రేమించగలవా? ప్రియ సహోదరుడా, నీవు దేనిని ప్రేమిస్తున్నావు? ధనాన్న, అధికారాన్న, నీ బలాన్న, నీ బలగాన్న, నీ బంధువులన, నీ స్నేహితులన, లేకపోతే నీకున్న వనరులను చూచి, లేకపోతే నీకున్న వస్తువులు, వస్త్రాలు, వాహనాలను ప్రేమిస్తున్నావా? కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, వాటిని ప్రేమించినంత కంటే నీవు నన్ను ప్రేమించగలవా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి అందరికంటే, అన్నిటికంటే ఆయనను మనము ప్రేమించాలి. నాలుగవదిగా మనము సిలువ వేయబడాలి. క్రీస్తే నాలో. అందుకే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈ ధనవంతుని యొక్క పరిస్థితి ఎటువంటిదంటే అతని గురించిన లూకా సువార్త 19వ అధ్యాయం, ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడుచు, యేసయ్య మాటలు విని
యేసయ్య మాటలను విశ్వసించక, యేసయ్య మాటలకు విధేయత చూపక ఆయన వ్యసన పడ్డాడంట. ఈ దినాలలో అనేక మందికి దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు చెబితే వ్యసన పడతారు. రెండవదిగా మార్కు 10వ అధ్యాయము 22వ వచనములో, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ముఖము చిన్నగా చేసుకున్నాడు. ఎందుకు? నీకు కలిగిన ధనమును అమ్మి దానితో వచ్చిన సొమ్మును బీదలకు, పేదలకు, నిరుపేదలకు ఇవ్వు, అప్పుడు వచ్చి నన్ను వెంబడించుము అనగానే, అమ్మో మిక్కిలి ధనవంతుడైన నేను మళ్ళా దరిద్రుడినైపోతానని ఆయన ముఖము చిన్నబుచ్చుకొని ఆయన దుఃఖించుచు వెళ్ళిపోయినట్టుగా మనము చూడగలం. ప్రియమైన దేవుని బిడలారా, దేవుని ప్రజలారా, ఆ విధంగానే మత్తయి సువార్త 19వ అధ్యాయము 22వ వచనములో ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. కాబట్టి ఈ యవనుడు, ఈ ధనవంతుడు, ఈ అధికారి ఒకటి వ్యసన పడుచు, రెండవది ముఖము చిన్నబుచ్చుకొని, మూడవది దుఃఖించుచు తన ఇంటికి వెళ్ళెను. ఈ యేసు అవసరము లేదు కాబట్టి, యేసు రాజ్యము అవసరము లేదు. సో కాబట్టి అతడు ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళినట్టుగా మనము చూడగలము దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ సమయంలో ధనము శాశ్వతము కాదు. కీర్తనలు 49వ కీర్తన 1వ వచనంలో, సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవి యొగ్గుడి. 6వ వచనములో, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడు కొనువారికి నేనేలా భయపడవలను. కోరహు కుమారులు రచించిన ఈ కీర్తనలో అంటూ ఉన్నాడు, కోరహు కుమారులు వారి తండ్రి చనిపోయిన దేవుని యొక్క సేవకులను ఎదిరించి పాతాళంలో వారు కూలారు, భూమి వారిని మృంగివేశారు. కోరహు కుమారులు అద్భుతంగా వారు సేవ్ అయ్యారు, సేఫ్గా ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు గనుక. సో కాబట్టి తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి, తమ ఆస్తియే, తమ ధనమే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేను ఎలా భయపడవలను అనే మాట మనం చూడు. చివరిదిగా 16వ వచనములో, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడకము, వాడు చనిపోవునప్పుడు ఏమీయు కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. కాబట్టి ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడవద్దు. ఎందుకంటే వాడు చచ్చిపోతే ఏమి తీసుకొని పోడు, వాని ఘనత వాని వెంట. కాబట్టి ఈ సమయంలో నిత్య జీవం పొందాలని, పరలోకం చేరాలని, రక్షణ పొందాలని, మారు మనసు పొందాలని, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాలని ఆశ ఉన్నది. కానీ దేవునికి ఆ యొక్క రక్షణకు మధ్య నీవు ప్రేమించి ధనమా, యవనమా, లేక అధికారమా, లేక కీర్త, లేకపోతే ఇంకొకటి శరీరేచ్ఛలు ఉన్నాయా? ప్రభు అంటూ ఉన్నాడు, నీకు కలిగిన వాటిని అమ్మి, అంటే వాటిని త్యజించుము, వాటిని విసర్జించుము, వాటిని వదిలిపెట్టుము. కాబట్టి దేవునిని ప్రేమిస్తే ఇక దేనిని మనం ప్రేమించలేదు. సో అతడు వ్యసన పడుచు ముఖము చిన్నబుచ్చుకొని తన ఇంటికి వెళ్ళాడు. నిత్య రాజ్యాన్ని, నిత్య జీవమును పొందుకునే అవకాశాన్ని పోగొట్టుకొని చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేనికోసం నీ ఆరాటం, నీ అభిలాష, నీ ఆతృత? ధనమే దైవమా? కాబట్టి నీకు ధనము దైవంగా ఉంటే దేవుడు అంటూ ఉన్నాడు, నీకు కలిగిన వాటిని పక్కకు పెట్టు, విడిచిపెట్టు, విసర్జించు. నీ హృదయంలో, నీ మనస్సులో ఏ మనిషి ఉన్నాడు, నీ ఆలోచనలో ఏ వస్తువు, ఏ వస్త్రము, ఏ వాహనం ఉంది, ఏది దేవుని కంటే నీవు ఎక్కువగా ఏది ప్రేమించినా అది ఒక విగ్రహము, ఆత్మీయ వ్యభిచారం. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నిత్య జీవం పొందాలంటే నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆయన అంటున్నాడు, ఇక నా కొదువు ఏమిటి అని అడిగాడు. కానీ ప్రభు అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా. కాబట్టి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. నీవు ప్రేమించే ఒక మనిషి అయినా, నీవు ప్రేమించే పొలమైనా, అది ఉద్యోగమైనా, అది డబ్బు అయినా, అది హోదా అయినా, అది పలుకుబడైనా, అది కీర్తైనా, అది ఏదైనా కూడా దానిని దేవుని బలిపీఠం మీద పెట్టు. కాబట్టి దేవుడు తప్పక దీవిస్తాడు. యేసయ్యా, నువ్వే నాకు కావాలి. అందుకే పేతురు అంటున్నాడు, ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు కలవాడు, నువ్వే కావాలి. అనేకులైన శిష్యులు ఆయన కఠినమైన మాటలు చెప్పినప్పుడు
అందరూ వెళ్ళిపోయారు. ప్రభువు వారు 12 మంది శిష్యులను చూస్తూ మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగారు. అప్పుడు పేతురు అంటున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనములో, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము? ఆ యవనుడు అధికారి, ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడు తన ఇంటికి, తాను సంపాదించిన ఆస్తి దగ్గరికి, తాను పోగు చేసుకున్న ధనము దగ్గరికి, తాను కూడబెట్టుకున్న సంపద దగ్గరకు వెళ్ళిపోయాడు. సంపదను చూసుకుంటూ చచ్చిపోయి చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు. కానీ పేతురు అంటున్నాడు, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నువ్వే నిత్య జీవపు మాటలు కలవు, నువ్వే కావాలి, నీ మాటలే కావాలి. ఇది నాలుగులో యేసయ్య ఇచ్చేవి కావాలి, యేసయ్య అవసరం లేదు, యేసయ్య మాటలు అంతకంటే అవసరం లేదు. ఈ మాటలు వింటూ ఉన్న ప్రియ సహోదరుడా సహోదరి, నీ హృదయం అనే తలుపు తెరిచి, యేసయ్య నా పాపాన్ని క్షమించు, నా కొరకై కలువరి సిలువలో రక్తము కార్చావు, మరణించావు, తిరిగి లేచావు. యేసయ్య నువ్వే శ్రీమంతుడువు, నువ్వే ధనవంతుడువు, నీవే అద్వితీయ దేవుడు, నువ్వే కావాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి వందనాలు ప్రభు, ఆ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ దీవించి బలపరచుమని, ఎవరైతే ప్రభువానైనా రక్షణ పొందక వాయిదాలు వేస్తూ రేపు అని మరి పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు, వారందరిని కూడా మీరే దర్శించి వారి హృదయంలో రక్షణ కార్యం జరిగించండి. రక్షింపబడి ఆత్మీయంగా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, మరుగుజ్జుతనముతో ఉన్నారు, వారిని వాక్యముతో వెలిగించి మండించి తండ్రినైనా మీ స్వరూపములోనికి దినదినము మార్చుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకులైన వారు తొట్టిల్లి పడిపోయారు, లేవనెత్తండి, వారిని మీ బండ మీద నిలవబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యములతోనూ వారిని ముట్టండి. వృద్ధులైన వారికి వృద్ధాపంలో ఆదరణ, నెమ్మది, సహాయమును దయచేయండి. వివాహము కావలసిన వారికి సరి అయిన జీవిత భాగస్వాములను అనుగ్రహించండి. అనేక మందికి నైనా మరి సంతానము లేక నిరుత్సాహపు దేవా మరి ఆలోచనలతో జీవిస్తూ ఉన్నారు, వారిని దర్శించండి నైనా, వారి గర్భాలను తెరవండి, జ్ఞాపకము చేసుకొని గర్భ ఫలములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేకులు చదువులు చదివారు, సరైన ఉద్యోగాలు లేవు, దేవా ఈ 2022వ సంవత్సరం వారికి మంచి ఉద్యోగాలను ప్రసాదించండి. ప్రత్యేకించి ఎగ్జామ్స్ కోసం ఇంటర్మీడియట్, ఆ విధంగా 10th క్లాస్, డిగ్రీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేవా మరి యవన బిడ్డలు రాయనయ్యున్నారు, గర్ల్స్, బాయ్స్, వారందరికీ తెలివి, జ్ఞానము, వివేచన, ఆలోచన దయచేయండి. చక్కగా రాయడానికి సహాయము చేయమని, ఎటువంటి యాంగ్జైటీ లేకుండా, ఆ ఫియర్నెస్ లేకుండా వారికి కావలసిన ధైర్యాన్ని దయచేయమని, ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన యేసు శాంతి స్వరమును ప్రతి వారం వీక్షిస్తున్న శ్రేయోభిలాషులారా, కార్యక్రమాన్ని మీరు వీక్షించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.